హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. నెయ్యి చూడడానికైనా, టచ్ చేసినప్పుడైనా రవ్వ మాదిరిగా పూసగా ఉంటేనే ఆ నెయ్యి టేస్టీగా ఉంటుందండి. అలా కాకుండా మెత్తని పేస్ట్‌లా ఉంటే ఆ నెయ్యి టేస్ట్ అనేది అంతగా బావుండదు. అందుకని పూస లాంటి నెయ్యి మనం ఇంట్లోనే ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నదంతా మీగడ అండి. ఇది నెల నుంచి కలెక్ట్ చేస్తున్నాను నేను మీగడని. మనం రోజు తీసుకునే బర్రె పాలు కానీ, ప్యాకెట్ పాలు కానీ కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మందపాటి లేయర్ అనేది పైన ఏర్పడుతుంది. ఆ మీగడను తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సరే. స్టోర్ చేసుకున్న మీగడను మిక్సీ జార్ తీసుకొని దానిలో సగం వరకు మాత్రమే మీగడను వేయాలి. ఎందుకంటే మిగతా సగభాగము వాటర్ వేసుకుంటాం నెక్స్ట్. అందుకని సగం వరకు మాత్రమే మీగడ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఈ ఫస్ట్ టైం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ మాత్రం వేసుకోవద్దండి అసలు. వాటర్ వేయకుండా మిక్సీ పట్టడం వల్ల అక్కడక్కడ గట్టిగా ఉన్న మీగడ మొత్తం కూడా మెత్తని పేస్ట్ లాగా రెడీ అవుతుందండి. చూడండి ఎక్కడ కూడా గట్టిగా లేకుండా, పలుకులు లేకుండా మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది మీగడ. ఇప్పుడు వాటర్‌ని పోసుకోవాలి. 1 లేదా 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మనకు వెన్న వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వాటర్ పోసి గ్రైండ్ చేసిన వెంటనే వెన్న అనేది వచ్చేసింది. వెన్న టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగుందో. కానీ ఈ స్టేజ్‌లో వెన్నను తినలేము అసలు. ఎందుకో చెప్తా. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనం మొత్తం మీగడను కూడా వెన్నలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మంచి వాటర్ తీసుకొని దానిలోకి మనం రెడీ చేసుకున్న వెన్నను వేసుకోవాలి. ఇక ఇప్పుడంతా వెన్నని వాష్ చేసుకున్న ప్రోగ్రామే. వెన్నని ఇలా ఒక్కసారి వాష్ చేయడం కదండి, మంచి వాటర్ తీసుకుంటూ అంటే వాటర్‌ని మార్చుకుంటూ 4, 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వెన్నను ఎక్కువ సార్లు వాష్ చేస్తేనే నెయ్యి త్వరగా చెడిపోదు. అలాగే కమ్మని వాసన కూడా వస్తుంది. మనం ఇక్కడ వెన్న సరిగ్గా వాష్ చేయకపోతే నెయ్యి మంచి వాసన రాదు. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. అసలు వెన్నను ఎందుకని ఇన్ని సార్లు కడగాలి అంటే, మనము నెల రోజుల నుంచి మీగడననేది స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. పాల మీద మీగడ తీసి గిన్నెలో వేసుకునేటప్పుడు మీగడతో పాటుగా కొన్ని పాలు కూడా మీగడ వేసుకున్న గిన్నెలోకి వచ్చి చేరుతాయండి. ఈ మీగడను నెల రోజులు స్టోర్ చేసినా, 10 రోజులు స్టోర్ చేసినా వాటితో పాటు పాలు కూడా అన్ని రోజులు స్టోర్ అవుతాయి కదా. అందుకని ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది మీగడ. మనం డీప్ ఫ్రిడ్జ్‌లో గానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కాబట్టి మనకు ఆ స్మెల్ అనేది తెలియదు. అంతేకాకుండా వేరే ఆహార పదార్థాలతో పోలిస్తే పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని వేరే ఆహార పదార్థాల కంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే క్లీన్‌గా పెట్టుకోవాలి. క్లీన్‌గా తయారు చేసుకోవాలి. మొత్తం మీద ఈ సోదంతా ఎందుకంటే వెన్నను 4, 5 సార్లు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. అది మంచినీటితో. మనం ఎన్ని సార్లు వాష్ చేసుకున్నా వెన్నను వాష్ చేసినాక మిగిలిన వాటర్ అనేది పాలలాగా తెల్లగా వస్తుంది చూడండి. అంటే అంత పాల శాతం అనేది మీగడలో ఉంటుందని అర్థం. నేను ఫస్ట్‌లో చెప్పాను కదా, మీగడను మిక్సీ పట్టిన వెంటనే వచ్చిన వెన్నను అస్సలు తినలేమని. ఒకసారి ట్రై చేసి చూడండి. మీగడ పట్టిన వెంటనే వచ్చిన వెన్నను కొద్దిగా టేస్ట్ చూడండి. ఇలా 4, 5 టైమ్స్ మంచి వాటర్‌తో కడిగినాక వెన్నను టేస్ట్ చేసి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ఫస్ట్‌లో వచ్చిన వెన్న అస్సలు తినబుద్ధి కాదు. అదే ఇలా 4, 5 టైమ్స్ కడిగిన తర్వాత వెన్న అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఎన్ని సార్లు తిన్నా తినాలనిపిస్తుంది. అంటే టేస్ట్ అంటూ ఏముండదు. మొత్తం చప్పగా ఉంటుంది. కానీ బాగా తినబుద్ధి. వెన్నను చివరగా కడిగిన తర్వాత వెన్నలో వాటర్ పర్సెంటేజ్ అనేది లేకుండా బాగా పిండుకొని మనం ఏ గిన్నెలో నెయ్యి కాగబెట్టుకుంటామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను చూడండి. ఎక్కువ వెన్న వచ్చింది కదా. కొద్దిగా వెన్నను తీసి పెడుతున్నాను. మా చిన్నోడు బాగా తింటాడండి. అందుకని వాడి కోసమని ఒక చిన్న గిన్నెలో వెన్నను పక్కకు తీసి పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు తీసుకున్న వెన్న గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా వెన్న మొత్తం కరిగిపోతుంది చూడండి. ఈ పెద్ద సైజ్ గిన్నె ఎందుకు పెట్టానంటే బాగా పొంగిపోతుంది. మనం పెద్దగా పెట్టి గాన కొంచెం పక్కకు జరిగినామంటే మొత్తం పొంగి పొయ్యి పాలవుతుంది నెయ్యంతా. ఈ నెయ్యి కాచుకునేటప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ మనం పొయ్యి దగ్గర నుంచి పక్కకు జరగొద్దండి. ఇలా కలుపుతూ నెయ్యిని కాగబెట్టుకోవాలి. ఫస్ట్‌లో పొంగిపోతుంటుంది మాటికి. అందుకని ఈ విధంగా కలుపుతూ కాగబెట్టుకోవాలి. వచ్చిన వెన్న మొత్తం కూడా నెయ్యి చేసుకోవాల్సిన అవసరం లేదండి. సగం నెయ్యి చేసుకొని సగం వెన్నను అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే కొన్ని వంటలల్లో వెన్నను కూడా వేసుకుంటూ ఉంటారు కదా. అందుకని ఒక మంచి మూత ఉన్న డబ్బా తీసుకొని ఆ డబ్బాలో వెన్ననంతా పెట్టి
మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 నెలల వరకు వెన్న కూడా ఫ్రెష్గా ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత నెయ్యి అనేది ఈ స్టేజ్కి వచ్చేసింది చూడండి, బాగా కాగి. ఈ స్టేజ్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఉప్పును యాడ్ చేసుకుంటే నెయ్యి రవ్వ మాదిరి వస్తుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత నెయ్యి ఈ స్టేజ్కి వచ్చింది చూడండి. ఈ స్టేజ్లో నేను కొన్ని తమలపాకులు వేశాను. తమలపాకులు వేయడం వలన స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది. తమలపాకులతో పాటు యాలకులు కూడా వేసుకుంటే స్మెల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. నెయ్యికున్న స్మెల్ కమ్మటి వాసన వస్తుంది. సాల్ట్ వేసుకుంటేనేమో టేస్ట్ కొద్దిగా సాల్టీగా అనిపిస్తుంది, ప్లస్ రవ్వగా నెయ్యి వస్తుంది. నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది ఏం వేయలేదు, కానీ వేసుకుంటే ఖచ్చితంగా రవ్వ వస్తుందండి. నెయ్యి రెడీ అయిపోయిందండి. నెయ్యి స్టోర్ చేసుకునే గిన్నె ఎక్కడా కూడా తడి లేకుండా బాగా మెత్తని క్లాత్తోన ఒట్టిగా తుడిచిపెట్టుకోవాలి. నెక్స్ట్ స్ట్రెయినర్ కూడా, మనం నెయ్యి వడపోసుకునే స్ట్రెయినర్ కూడా ఎక్కడ తడి లేకుండా ఉండాలి. నేను ఈ గిన్నెలోకి వేడి మీద ఉన్నప్పుడే స్టెయిన్ చేసుకుంటున్నాను, అంటే వడపోసుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యి ఆఫ్ చేసిన తర్వాత ఈ కస్సు ఉంది కదా, ఆ కస్సులోనే ఎక్కువ నెయ్యి ఉండిపోతుంది. అందుకని నెయ్యి కాగుతున్నప్పుడే మనము ఇలా వడపోసుకుంటే ఒక్క చుక్క నెయ్యి కూడా వేస్ట్ కాకుండా మొత్తము వచ్చేస్తుంది. అందుకని వేడి మీదనే నెయ్యిని ఇలా వడపోసుకోవాలి. ఆ గిన్నె 2 లీటర్ల పాలు పడతాయండి. అంటే నేను చూపించిన మీగడకు దాదాపు 2 లీటర్ల నెయ్యి వచ్చింది. ఇంకా కొంత వెన్న తీసి పెట్టంగానే మా పిల్లలు కూడా కొంత వెన్న తిన్నారు నేను రెడీ చేస్తున్నప్పుడే. ఈ నెయ్యిని కాగబెట్టడానికి నాకు మొత్తం 35 మినిట్స్ టైం పట్టిందండి. ఒకవేళ క్వాంటిటీ తక్కువ ఉంటే 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. నెయ్యిని రెడీ చేయడానికి టైం ఎక్కువే పడుతుంది, కానీ మన స్వహస్తాలతో తయారు చేసిన నెయ్యిని వేసుకొని తిన్నా, దానితో వేరే వంటలు చేసుకున్నా ఆ ఆనందమే వేరే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.